తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. దివ్య విశ్వ స్వరూపులందరికీ నా దివ్యాశిషులు. గురుగారు, ప్రపంచంలో ఎన్నో రకాల ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి. మనం పొద్దున్న లేస్తే దివ్య శక్తి అని ఇప్పుడు మీ నోట్లో ఉంటాం. ఎప్పుడు అసలు శక్తి శక్తి అని మీరు ప్రచారం చేస్తూ ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ అంటూ ఉంటాం. అసలు శక్తులు ఎనర్జీలు ఎన్ని రకాలు, వాటిని మనము ఎలా ఆపాదించుకోవాలి లైఫ్లోకి? చాలా మంచి ప్రశ్న. అవసరమైంది, అర్థవంతమైంది, అందరికీ అవసరం కూడా. ఈ రోజుల్లో శక్తి లేకుండా మనం ఏమీ చేయలేము. శక్తి లేకుండా చూడలేము, వినలేము, అసలు ఇలా నిటారుగా కూర్చోలేము. బాగా చెప్పావు. అందుకని శక్తి అనేటువంటిది యూనివర్స్లో దాగి వ్యాప్తి చెంది ప్రవహిస్తూ ఉన్నటువంటి గొప్ప పరివర్తన శక్తి కలిగినటువంటిది ఆ పరాశక్తి. పరాశక్తి అంటే అర్థం చాలామందికి తెలియదు. ఆది అంటే మొదలు, పర అంటే ఈ శక్తులు కాని వేరొకటి, అల్టిమేట్ అన్నమాట. పర అంటే ఇట్స్ ఆఫ్ హై, ఇంకా అదే లాస్ట్. అందుకనే అమ్మవారికి ఆది పర శక్తి అన్నారు. శక్తుల్లో కూడా నువ్వు అన్నట్టుగా ఏవో శక్తులు కాదు, అది ఆ శక్తిలోంచి ప్యూరిటీ శక్తి, క్రియాశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది అకల్టిజం. ఈ అకల్టిజం గురించి మా తల్లితో నీతో తప్పకుండా ఇంతవరకు దాన్ని ఆధ్యాత్మిక ద్వారాలు తెరవలేదు. అకల్టిజంలో నేను దాంట్లో చాలా ప్రయాణం చేశాను, చాలా సాధించాను. ఆ సాధించింది 10 మందితో పంచుకుంటాం ఈ యొక్క సుమన్ టీవీ మాధ్యమం ద్వారా, నీ ద్వారా తప్పకుండా చేస్తాను. అయితే ఇక్కడ ఈ శక్తుల్లో మూల శక్తి ఒకటి ఉంటుంది. అసలు ఫస్ట్ మనకు వాటిని రిసీవ్ చేసుకునే అది కూడా చెప్తా, స్తోమత ఉండాలి కదా గురు. వచ్చేస్తుంది, అర్హత వస్తుంది. ఎప్పుడు మనం దాన్ని అనుకరణ చేయడానికి యోగ్యతగా మీరు రిసీవ్ చేసుకోవడానికి ఆ యొక్క సిస్టమ్ మీ బాడీలో సమకూర్చుకున్నాక తప్పకుండా వస్తుంది. ఏదైనా ఇస్తే మనం పుచ్చుకోవా? అలాగే భగవంతుడు అనేటువంటిది ఏమిటి? ఆ నేమ్ ఇచ్చాం, గాడ్ అంటాం ఇంగ్లీష్లో. సరే, భగవంతుడు అనేటువంటిది భగవత్ శక్తి అంటే శక్తి పుంజాలుగా ప్రపంచ వ్యాప్తిగా శక్తి కలిగినటువంటి దాన్నే దివ్య శక్తి అంటాం. దివ్యము అంటే ఇంకా అల్టిమేట్, మంగళమైనది, చాలా ప్యూర్, లైక్ అదే లాస్ట్. దివ్యము, దివ్య స్వరూపము, దివ్య తేజస్సు, ఇంకా ఎన్నో పేర్లు పెడదాం. అయితే ఇక్కడ మీరు శక్తి గురించి, దివ్య శక్తి, మూల శక్తి, మూలాధార శక్తి అనేటువంటిది ఏంటంటే మూలం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ నడయాడే శక్తి, కెనెటిక్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. కెనెటిక్ ఎనర్జీ అంటే ప్రాణంతో కూడినటువంటి, కదలికతో కూడినటువంటి శక్తి. దాన్నే భగవత్ శక్తిగా మనం స్వీకరించి తీరాలి, తప్పదు. దేవుళ్ళందరూ నడియాడారు, నడిచారు, పనులు చేశారు, రాక్షసుల్ని సంహరించారు. దేవతలు కూడా తపస్సు చేసుకున్నారు. రాముడు తపస్సు చేశాడు, కృష్ణుడు తపస్సు చేశాడు. అందరూ ఆడదేవుళ్ళు, మగదేవుళ్ళు అందరూ కూడా తపస్సు చేసుకున్నారు. సూర్యోపాసన చేశారు. ఇంకా గొప్ప విషయం, మరి అన్ని చరిత్రలో చూడు తల్లి, పార్వతీదేవి తపస్సు చేసుకుంది. తపస్సు చేసుకోలేని దేవుళ్ళు ఎవరు లేరు, ఏదో ఒకరిద్దరు ఉన్నారేమో. అంటే ఏమిటంటే శక్తి ఇంకా సంపాదించాలి. ఉండే శక్తి సరిపోక కొన్ని మంచి పనులు చేయడానికి. అంటే మీరు చెప్పింది ఏంటంటే దేవతలు కూడా యూనివర్స్ నుంచి ఆ శక్తిని తీసుకున్నారు. చాలా బాగా గ్రాస్ప్ చేసావు, గ్రహించావు. అందుకు నువ్వే. అందుకని ఏంటంటే ఆ దివ్య శక్తిని అవతరించడం, మానవ అవతారము. మనం స్త్రీలు పురుషులు తర్వాత భగవత్ అవతారం. దేవుళ్ళు కూడా అవతరించారు. శక్తి తీసుకుని రూపం తీసుకున్నారు. శక్తికి అసలు రూపం ఉంది, తేజో రూపము. అంటే ఆ యొక్క తేజస్సు, ఆ తేజస్సుని ప్రాణశక్తి, దివ్యశక్తి, తేజోపాసన, సూర్యోపాసన, శక్తోపాసన, ఇలాంటి పేర్లన్నీ పర్యాయ పదాలు వాడతాం. రైట్. ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ గురుగారు నేను ఏదో సాధించాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు జీవితం చాలా నిరుత్సాహంగా ఉంటుంది,
నాకు కూడా ఏదో ఒక మంత్రోపదేశమో లేదా ఏదో ఒక శక్తి ప్రసాదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది స్టార్ట్ చేయడానికి ఒక ఆరంభం చేసి జస్ట్ అట్లీస్ట్ ఒక టేస్ట్ చేస్తే, రుచి చూస్తే కదా మనకు తెలిసేది, ముందడుగు వేయడానికి అని అడిగాను అనుకోండి గురుగారు. సో ఆ శక్తి ఉపాసన చేసుకోవడానికి మీరు ఎట్లా నాకు రోడ్ నేను వేస్తారు? చాలా 10 సెకండ్లలో 10 సెకండ్స్ ఒకటేసారి 100 సార్లు అవసరంలా, రోజు అవసరంలా శక్తి ఉపాసన, సూర్యోపాసన, తేజోపాసన, ప్రకాశోపాసన అంటాం. మార్నింగ్ సూర్యం ఇప్పుడు ఉదయించేటప్పుడు చూడగలుగుతారు మీరు. మధ్యాహ్నం చూడలేదు, కళ్ళు మండిపోయి అమ్మో ఘోరంగా ఉంటుంది. ఉదయించే సూర్యుడిని 10 సెకండ్లు చూడండి తల్లి, రేపే ఇలా చూడండి, అంతే. రెప్ప కొట్టకుండా 10 సెకండ్లు చూడొచ్చు. 10 సెకండ్లు అండర్లైన్ చూసేయడం, అక్కడే కళ్ళు మూసుకోండి, సేమ్ ప్లేస్. ఆ రిప్లికా మీ కళ్ళల్లో వచ్చేస్తుంది. అది 1.5 hours ఉంటుంది. మేమంతా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చెప్పడం ఈజీగా వండి పెట్టిస్తున్నాం తినడానికి. అప్పుడు అలా చూస్తే 1.5 hours ఉంటుంది. అక్కడే ఉన్నా, కూర్చున్నా, సోఫాలో పడుకున్నా, మీరు ఏ అవస్థలో ఉన్నా అది మాత్రం పోదు. కళ్ళు మూసుకొని మీరు చూసిందే చూడడం, ఇందులో మ్యాజిక్ లేదుగా, ఏం లేదు, సత్యము. చూసిందే మళ్ళీ చూస్తున్నారు. గుర్తు తెచ్చుకోవడం, జ్ఞప్తి తెచ్చుకోవడం అంటాం. అలా చూసుకోండి. ఆ దివ్య శక్తి సహస్రాల నుంచి నఖశిఖ పర్యంతము, పాదాల వరకు, టోస్ వరకు ప్రవహించడం మొదలవుతుంది. ఇది స్టార్టింగ్ అన్నమాట. స్వీకరించడం, రిసీవ్ చేసుకునే స్పాట్ ఇది. దీనికి ముందర రిసీవింగ్ ఈ కళ్ళు చేస్తాయి. ప్రపంచంలో పవర్ఫుల్ కెమెరా లెన్స్ అంటే ఈ కళ్ళు. ఈ కళ్ళల్లో ఉండే శక్తి అనంతము, అమోఘము, అద్వితీయము, దానంత గొప్పది లేదు. మనం అనుకుంటాం ఈ గోడ అవతల ఏముందో, గోడ వరకే చూస్తాం. ఒక 1/2 కిలోమీటర్ చూస్తాం, 1/4 కిలోమీటర్ చూస్తాం. గ్రద్ద ఒక పక్షిరాజు ఉన్నాడు. ఒక 1 కిలోమీటర్ పైనుంచి నీళ్లలో ప్రయాణం చేసే చేపని, ఇంకొక జీవుల్ని చూస్తాయి. అది వచ్చేసి కరెక్ట్గా వచ్చి ఆ నీళ్లలోంచి అది నోటికి ఖర్చుకొని వెళ్ళిపోతుంది. మరి ఎంత డిస్టెన్స్? 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ డిఫరెన్స్. అంటే ఆ స్థాయిలోంచి ఏకాగ్రతతో కళ్ళకి కనబడుతోంది అంత డిస్టెన్స్, క్లియర్ కట్గా. మరి ఆ విధంగా మనం కూడా దానికంటే గొప్పటైనటువంటి కళ్ళు. మానవుడి కళ్ళు చాలా గొప్పవి, అద్వితీయము, అమోఘము, అనంతము, దాన్ని వర్ణనాతీతము. అయితే ఇప్పుడు ఇది చూసింది మీరు ఏదైతే గుర్తు చేసుకుంటారో దానివల్ల పైనుంచి మొత్తం ప్రవహిస్తుంది బాడీ అంతా. బాడీలో ఉండే రుగ్మతలు పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వస్ సిస్టమ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీలు, ఇవన్నీ ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవన్నీ కూడా. సో జస్ట్ రోజు ఉదయించే ఒక్కసారి చూడు తల్లి, ఒక్కసారి చూడమని. అదే నువ్వు రిపీట్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేస్తూ ఉండాలి. నైట్లో మీరు పడుకునేటప్పుడు 10 o'clock పడుకుంటారనుకోండి, యూ రిపీట్ దట్ వాట్ ఏదైతే చూసావో అది గుర్తు తెచ్చుకో. మార్నింగ్ వరకు నీకు తెలియకుండా కంటిన్యూగా ఫ్లో వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది, తప్పకుండా, సందేహం లేదు. అది ప్రవహించినప్పుడు ఎలా అవుతుందంటే, చీకట్లో టార్చ్ లైట్ వేస్తే టార్చ్ లైట్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకే వెలుతురుండి చుట్టుపక్కల నల్లగా ఉంటుంది. మొత్తం వెలుతురు గనక ప్రకాశం ప్రవహిస్తే రూమ్ అంతా వెలుతురైపోతుంది. అంటే మీరు వేసే దృష్టిని బట్టి, తీసుకునే రిసీవ్ చేసుకునేటువంటి శక్తిని బట్టి మీరు తీసుకుంటే బాడీలో నఖశిఖ పర్యంతము మీకు దివ్య శక్తితో నిండిపోయి మీకు మొత్తం ఉత్సాహము, మంచి ఆలోచనలు అవన్నీ వస్తాయి. ఎందుకంటే డివైనిటీ వచ్చేస్తుందిగా. యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. సింపుల్ క్యాప్షన్ అన్ని, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. సో వాట్ అకార్డింగ్ టు యూ, మీ దృష్టిలో ప్యూర్ సోల్ అంటే ఏంటి గురుగారు? అంటే థింక్ ఆల్వేస్ గుడ్. మంచి ఆలోచించండి, మంచి గుడ్ థాట్ యూ ప్లీజ్ క్యారీ. దట్ క్యారీ చేసే గుడ్ థాట్. ఇప్పుడు ధ్యానం అంటే ఒక థాటేగా. ఎవరికన్నా ఆలోచించి మంచిగా ఉండు నాన్న దీవించేది థాటేగా. చెడు కూడా థాటే, అది వేరే విషయం. థాట్ అనేటువంటిది క్రియేటర్. థాట్కి ఎంత పెద్ద శక్తి ఉందంటే క్రియేట్ చేయగలుగుతుంది. దేవుడంత పవర్ ఉంది. అందుకని థాట్స్, మంచి థాట్ని మనం తీసుకోవడం వల్ల మనం ఫ్యూచర్ బాగుంటుంది, మంచి చేయగలుగుతాము, మంచి సంపాదించగలుగుతాం, మంచిని పెంచగలుగుతాం, మంచిని హృదయాల్లో ఉంచగలుగుతాం, మంచిని అందరికీ పంచగలుగుతాం.
రైట్. సో విన్నారు కదండి గురువు గారు చెప్పింది. వారి కోసమో నా కోసమో మమ్మల్ని టెస్ట్ చేయడం కోసమో కాదు, ఒక ప్యూర్ సోల్ తో ఉదయిస్తున్న సూర్యుని ఒక 10 సెకండ్లు చూసి కళ్ళు మూసుకుంటే ఆ తర్వాత మీకు నెక్స్ట్ 10-15 డేస్ అదే రిమెంబరెన్స్ లో ఉంటే గనక ఎలాంటి ఫీల్ లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు. అది మీకు రోజు ఎనర్జీ కావాలి కదా. ఇప్పుడు అన్నం తింటాం 3 గంటలే, తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. టీ తాగుతాం, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తాగబుద్దేస్తుంది. ఎండాకాలం అయితే నీళ్లు తాగుతూనే ఉంటాం. ఆ దివ్య శక్తి మయం అయిపోతారు మీరే. యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ ద ఎవ్రీథింగ్, యు ఆర్ ద గాడ్ అనే క్వాలిటీ వచ్చేస్తుంది. ఎప్పుడు ఒక రోజులో రాదు, ఇట్ విల్ టేక్ టైం. బట్ స్టార్ట్ విత్ స్మాల్ థింగ్, జస్ట్ 10 seconds ప్రాక్టీస్. అన్నీ మీకు వస్తాయి, ఏదనుకుంటే అది వస్తుంది. పరీక్షలు పాస్ అవుతారు, ఉద్యోగం దొరుకుతుంది, వ్యాపారం శుభంగా జరుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు. ఎందుకు? గుడ్ థాట్ క్యారీ చేస్తున్న యూనివర్సల్ శక్తి మీరు స్వీకరించారు. యు ఆర్ ద యూనివర్స్. ఇంకా ఏముంది విడిగా, అన్నీ మీరే అయిపోతారు, మీరే అన్నిట్లో ఉంటారు. ఏకం బహుశ్యామి, ఏకం అనేకం. ఒకటే అన్నిట్లో ఉంటుంది, అన్ని కలిపి ఒక్కటే ఉంటుంది, అది మీరైపోతారు. చాలా సంతోషం గురుగారు. అమ్మా శుభం తల్లి.